గురువుగారు, గజాసురుణ్ణి సంహరించింది శివుడా, విష్ణువా లేక విఘ్నేశ్వరుడా? ఒక పురాణంలో రుద్రుడు గజాసురుణ్ణి సంహరించినట్లుగా ఉంది. ఉమ్, మనందరికీ తెలిసినటువంటి ఇంకొక కథలో విష్ణుమూర్తి గజాసురుణ్ణి చంపినట్లుగా ఉంది. ఉమ్, గణేష పురాణంలో వినాయకుడు గజాసురుణ్ణి చంపినట్లుగా ఉంది. ఇప్పుడు మనకు ప్రశ్న మీరు అడిగింది, ఇంతకీ గజాసురుడు అనేటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారా? ముగ్గురు దేవతలు ఒక్కొక్క సమయంలో చంపారా? లేకపోతే ఉన్నటువంటి గజాసురుడు ఒక్కడేనా? ఈ ఒక్కడైనటువంటి గజాసురుణ్ణి మూడు సార్లు ఉమ్, వీళ్ళు చంపారా అని అంటే మళ్ళీ ప్రతీకాత్మకం. పురాణం ఎప్పుడూ కూడా నీకు వెంటనే అరటిపండు ఒలిచినట్లుగా చెప్పదు. కొంచెం మనసు పెట్టాలి, కొంచెంగా శరణు వేడాలి. శరణు వేట్టమంటే ఆ పౌరాణికుడిని మనం శరణు వేడాలి. బాబు, ఇందులో అంతరార్థం ఏమిటి? గజాసురుణ్ణి ఎవరు చంపారు? ఈ ముగ్గురు వేరువేరుగా అంటే అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, ముగ్గురు దేవతలు ఒక్కరే. ఇక్కడ ముగ్గురు కాదు, ముగ్గురు ఒక్కరే. ఏదైతే విష్ణువు అంటున్నావో ఆయనే శివుడు, ఏదైతే శివుడు అంటున్నావో ఆయనే గణపతి. కాబట్టి గజాసురుణ్ణి మూడు ఇప్పుడు ఈ కాలాల్లో ఈ ముగ్గురు చంపారు, మూడు యొక్క నామాలతోటి. ఏంటండి ఇది అని అంటే పెద్దలు చెప్తున్నారు, రామాయణం అనేది ప్రతి యుగంలోనూ జరుగుతూ ఉంటుందట. భారతం అనేది ప్రతి యుగంలోనూ మనం ఏమనుకుంటామంటే త్రేతాయుగంకి అయిపోయిందిగా రామాయణం, ఇప్పుడు ఈ కలియుగం అయిపోయింది అనుకుంటాం. మళ్ళీ రామాయణం వస్తుందట, మళ్ళీ రామాయణం జరుగుతుంది, మళ్ళీ భారతం జరుగుతూనే ఉంటుంది. అలాగే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కాలంలో గజాసురులు పుడుతూనే ఉంటారు. ఆ కాలంలో మళ్ళీ ఆ దైవం వాళ్ళని చంపుతూనే ఉంటుంది. అందువల్ల ఆ కాలంలో పుట్టినటువంటి పురాణంలో రుద్రుడు ఒక చోట చంపాడు, విష్ణువు ఒక చోట చంపాడు, ఒక కాలంలో వినాయకుడు ఒక చోట చంపాడు. ఆ రకంగా మనం సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మన బుద్ధిని, ఆ పరిధిని, మన ఆలోచనని మించినటువంటివి. మనం వెంటనే నమ్మలేం. ఏదోలండి చెబుతూ ఉంటారని నువ్వు నిర్లక్ష్యం గనక చేస్తే ఆ పాప ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే నీ బుద్ధికి అందనంత మాత్రాన ఈ గోడకి అవతల ఒక వజ్రాల నెక్లెస్ ఎవరన్నా పెట్టారు, నా కంటికి కనిపించట్లంత మాత్రాన అక్కడ వజ్రాల నెక్లెస్ లేదంటే ఉంది అక్కడ, నీ కంటికి కనిపించట్లా, నీ బుద్ధి ఆ స్థాయికి చేరలా కొంతకాలం. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం ఉంటే, అందుకనే నిన్ను తెలుసుకునే బుద్ధి కూడా నాకు ఇవయ్యా, బుద్ధిం దేహి బుద్ధి ప్రచోదయాత్ మంత్రపుష్పంలో చెప్తాడు. నా బుద్ధి ఆ వైపు నడిపించుగాక, ఆ స్థాయికి మనం వెళ్ళాలి. అప్పుడు ఈ మూడు స్వరూపాల యొక్క ఆంతర్యం మనస్సుకి బాగా తెలుస్తుంది.